అంటే వ్యక్తి సమాజం ఈ రెంటికి మధ్య సంబంధం అర్థమైతే మిగతా అన్ని సులభంగా బోధపడతాయి. మనకి ఇంగ్లీష్లో ఒక ఆయన చెప్పినట్టుగా, నా స్వేచ్ఛ మీ ముక్కుకి తగిలేంత వరకు, నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చేతి ఇట్లా బార్లు దాపితే మీరు పక్క నుంచి మీ ముక్కు పగిలితే అది స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? విశృంఖలత్వం అవుతుంది. అలాగే మీ స్వేచ్ఛకు కూడా స్వేచ్ఛ ఉంది కదా చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే నాకు దెబ్బ తగిలితే స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? కాబట్టి మౌలికమైన ప్రమాణం పెద్దగా ఆలోచించక్కర్లా. మనకి మత గ్రంథాలు కూడా చెప్పేది అదే, పక్కవాడు నీకేం చేయాలని నువ్వు కోరుతున్నావో నువ్వు పక్కవాడికి అదే చేయి. పక్కవాడి నుంచి ఎలాంటి ప్రవర్తన నువ్వు ఆశిస్తున్నావో నువ్వు అలాంటి ప్రవర్తన పక్కవాడి పట్ల చూపెట్టు. ఎందుకంటే నా స్వేచ్ఛ పక్కవాడి బాధ్యత అవుతుంది, పక్కవాడి స్వేచ్ఛ నా బాధ్యత అవుతుంది. బాధ్యత లేని స్వేచ్ఛ విశృంఖలత్వం, అరాచకత్వం, స్వేచ్ఛ కాదది. ప్రతి స్వేచ్ఛకి పరిమితులు ఉంటాయి, బాధ్యత ఉంటుంది. మన అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, మీ టీవీ డిబేట్లో కానీ, మన రోడ్ల మీద కానీ ఈ విషయాన్ని మర్చిపోయారు. మన నాయకులు అనబడే వాళ్ళు మర్చిపోయారు. నేషనల్ టీవీ డిబేట్లో ఇష్టం వచ్చి మీరు మాట్లాడుతుంటే నేను అడ్డొచ్చేసి మీరు మాట్లాడి వినిపించుకుని ఉంటే స్వేచ్ఛ అవుతుంది, మూర్ఖత్వం అవుతుంది. కానీ వీళ్ళు తెలుగు వాళ్ళు మేధావులు అవుతారా, మూర్ఖులు అవుతారు. కానీ ఇదే అందరికీ ప్రమాణం అయిపోయింది. మన అసెంబ్లీలో, పార్లమెంట్లో అవతల వాళ్ళు మీ వాదన చేస్తే నాకు నచ్చకపోవచ్చు, అంగీకరించకపోవచ్చు. నేను దాన్ని వాస్తవాలతో, సాక్ష్యాలతో, నా తర్కంతో మీరు చెప్పింది కరెక్ట్ కాదని ఒప్పించగలగాలి. అలాగే కొన్ని మీరు చెప్పిన వాస్తవమైనట్టయితే మీరు చెప్పింది ఈ మాట వాస్తవం, బాగుంది, నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి ఇద్దరికి మధ్య మార్గం తీసుకోవాలి. అది అందుకోసం పార్లమెంట్ అసెంబ్లీ పెట్టుకున్నాం. ఎక్కడ అలాంటి చర్చ జరుగుతుంది దేశంలో? ఒకరిలో కూడా శాపనార్థాలు పెట్టుకోవటం, బూతులు తిట్టుకోవటం, అసహించుకోవటం తప్ప, అబద్ధాలు ఆడుకోవటం తప్పితే ఇదే ప్రమాణం అయిపోయింది ఈ దేశంలో, దురదృష్టవశాత్తు. కాబట్టి ఒకటి స్వేచ్ఛ మరొకరికి బాధ్యత అవుతుంది, మరొకరి స్వేచ్ఛ మీకు బాధ్యత అవుతుంది. స్వేచ్ఛ లేని బాధ్యత, నాణానికి బొమ్మ లేకుండా బొరుసు లేదు, బొరుసు లేకుండా బొమ్మ లేదు. ఎవరైనా నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తాను, అంతకంటే మూర్ఖులు ఇంకొకళ్ళు లేరు. సమాజం మనుషుల్ని అంచనా వేస్తుంది, చాలా తొందరగా అంచనా వేస్తుంది. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా మీకు తెలిసిపోతుంది సమాజానికి. తొలి కొద్ది అందులో ప్రభుత్వంలో చేరిన వాళ్ళు, మాలాంటి వాళ్ళ ఉద్యోగాల్లో, ఐఏఎస్ లాంటి ఉద్యోగాల్లో అయితే మొదటి నెల 2 నెలల్లోనే మీ ఏంటి తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు దాచిపెట్టలేరు. మీ దగ్గర ఉన్న సిబ్బంది, మీతో చుట్టూ ఉండేవాళ్ళు, మీ కుటుంబం ప్రవర్తించే తీరు, మీరు ప్రవర్తించే తీరు వగేరా వగేరా. ఒకసారి మీ పద్ధతి, మీ ఆలోచన అర్థమైన తర్వాత ఇక అంతే, ఆ గీత దాటరు. కాబట్టి నాకు జీవితంలో అసలు అలాంటి పరిస్థితి తారసపడలా. కాకపోతే రాజకీయంగానో మరో రకంగా పరపతి ఉపయోగించి, బలం ఉపయోగించి కొద్దిగా అది కూడా కొంత ప్రయత్నం చేస్తారు. అది కూడా కొంతకాలం ఆగిపోతుంది, ఇక లాభం లేదు. వీళ్లతో అది నగ్గదనం తర్వాత మన దాని రీతిలో దాన్ని ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసిన తర్వాత దానికంతే. కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు, మనం సృష్టించుకున్న సమస్య, ఇది వాస్తవం కాదు. అదే సమయంలో మనం కూడా ఏంటంటే ఈర్ష్య, అసూయ, అత్యాశ ఇది వదిలేసి కొంచెం మీరు కొన్ని పద్ధతుల ప్రకారం జీవితాన్ని రూపొందించుకోవాలనుకున్నప్పుడు అనవసరమైనట్టు కొన్ని పక్కన పెట్టారు. ఉదాహరణకి నేనేమి భేద జీవితం గడపడం లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏసీ కార్లోనే వచ్చాను. ఇక్కడ మనం ఏసీ రూమ్లో ఉన్నాం. ఒకప్పుడు నేను ఈ షోస్ జరుగుతున్నప్పుడు ఏసీ ఉండేది కాదు, చచ్చేవాడిని నేను. ఎండాకాలంలో 2-3 గంటలు కొన్ని సందర్భాల్లో రికార్డింగ్ చేస్తుంటే నాకు ఆ చెమటకి, ఆ వేడికి శోష వచ్చి పడిపోయే పరిస్థితి వచ్చేది. ఇవాళ లేదు. మీ మౌలికమైనటువంటి సుఖాలు మీ ప్రొడక్టివిటీ కోసం, మీ పని పెరగడం కోసం ఉండదని అంటలా. కానీ దానికోసం ₹1,00,00,000 కారక్కర్లా మీకు. మీ ఆఫీస్లో ఏసీ పెట్టుకోవాలంటే 24 గంటలు అక్కర్లా. చలికాలంలో కూడా, ఎండాకాలంలో కూడా 2 గంటలు ఏసీ పెడతాను, గంట నేను కొంచెం చల్లబడేదాకా. మరి తర్వాత ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఆపేస్తాను, ఎందుకు అనవసరంగా పవర్ వేస్ట్ అని చెప్పాను. కాబట్టి మనం అవసరాన్ని అనవసరంగా చేయకుండా, ఒక పిచ్చిగా చేయకుండా, అనవసర ఖర్చు పెట్టకుండా మీరు జాగ్రత్తగా ఉంటే గౌరవప్రదమైన జీవితం, మీరు పనికి బాగా సమర్థంగా పనిచేసే జీవితం మీకు సాధ్యమవుతాయి. అంచేత ఇవన్నీ పొద్దున్న సాయంత్రం నేను త్యాగం చేశాను, నాకేదో నష్టం జరిగిపోయిందని ఫీల్ అయిపోయి అక్కడి నుంచి ప్రపంచం మీద ద్వేషాన్ని పెంచేసుకుని, ప్రపంచం నాకు రుణపడాలని చెప్పిన భావం పెంచుకుని ఎవరికి రుణపడడం అక్కర్లా. నేను ఏం చేసినా కూడా నా కోసం నేను చేశాను. నా చుట్టూ ఉన్న సమాజం నాలో భాగంగా, సమాజంలో నేను భాగంగా భావించాను. కానీ ఎవరికో ఏదో చేశానన్న భావన నాకు లేదు. ఇది మంచి అంటే మా ఇంట్లోకి దోమలు రాకూడదంటే పక్కలో కూడా దోమలు ఉండకూడదు కాబట్టి అందరినీ బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో తప్ప ఇంకో ఆలోచన లేదు దీనిలో. పక్క వాళ్ళ పిల్లలు బాగుపడిపోతే నా పిల్లలు మాత్రమే బాగుపడలేరు అని చెప్పిన అర్థమైంది కాబట్టి ఆ పిల్లలు కూడా బాగుపడాలని తప్పనంత తప్ప ఇంకోటి లేదు. అంచేత మనం ముందు నేను గొప్ప త్యాగం చేశాను, గొప్ప పని చేశాను అన్న ఫీలింగ్ వదిలేసి మన సమాజం కోసం మనం పెట్టుబడి పెట్టుకుంటున్నాం. మన తల్లిదండ్రులు మన కోసం ఆ రకంగా ఎన్ని త్యాగాలని చెప్పుకోవాలా? వాళ్ళు పొద్దున్నే నుంచి రాత్రి నిద్ర త్యాగం దగ్గర నుంచి, వాళ్ళ సుఖాల త్యాగం దగ్గర నుంచి, డబ్బులు త్యాగం దగ్గర ఎన్ని త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళు త్యాగం అనే మాట ఎప్పుడు అన్నారు? రైతంటే తెల్లని ఎప్పుడు అన్నారా? ఇది మన కుటుంబానికి చేశారు. అప్పుడు ఈ ఇబ్బందులు ఉండవు పెద్దగా. చాలామంది నిజాయితీ పరులు అనుకునే వాళ్ళు కూడా ఏంటంటే అలవమాలినటువంటి అహంభావము, లేకపోతే మనం గొప్ప త్యాగాలు చేసామన్న భావన, నాకు త్యాగం చేసినంతగా ఫలితం రాలేదు, ఫలితం కోరితే త్యాగం ఎట్లా అవుతుంది అది? అంచేత దాన్ని జీవితం మనం చాలా అదృష్టవంతం.
మనం చాలా అదృష్టవంతులం. ఈ దేశంలో ఈ సమాజం నాలాంటి వాళ్ళకి గొప్ప అవకాశాలను ఇచ్చింది. ఒక మారుమూల గ్రామంలో చదువుకున్న వాడిని ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ఎవరికి తక్కువ అన్న భావన నాకు కలగనివ్వాల. నాకు సమాజం ఇచ్చిన విద్య కానీ, నా అధ్యాపకులు ఇచ్చినటువంటి భిక్ష కానీ అలాంటిది. అట్లాగే గౌరవప్రదంగా బతకడానికి ఏం లోపం లేదు. మీరు కోట్లు గడించకపోవచ్చు, ప్రతి మనం సొంతం చేసుకోవాలని లాభం లేకపోవచ్చు మీకు. కానీ గౌరవప్రదంగా బతకాలంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా మనకు కూడా కాస్త కూస్తో పెరుగుతూ వచ్చింది. మనకంటే చాలా కష్టంలో ఉన్నవాళ్ళు, ఏ రకంగా అవకాశం లేని వాళ్ళు, తల్లిదండ్రుల పేదరికంలో వాళ్ళు తప్పు లేకుండా ఉన్నవాళ్ళు కోట్ల మంది దేశంలో ఉన్నారు. అలాంటి సమాజంలో అన్నీ మాకు అందాలి, ఇంతకంటే 50 కోట్లు ఉంటే 100 కోట్లు సంపాదించాలి, 100 కోట్లు ఉంటే 1000 కోట్లు సంపాదించాలి, దానికోసం దేశాన్ని దోచుకోవాలి, అది లేకపోతే నాకు అన్యాయం జరిగినట్టు ఈ రకంగా పెట్టుకుని మనం మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. నేను సంపాదించొద్దంట్లా, నిజాయితీగా మీరు సమాజానికి పనికొచ్చే పనులు చేసి దానికి మార్కెట్ సృష్టించుకుని మార్కెట్లో ప్రజల అవసరాలను తీర్చి సంపాదించండి, దానివల్ల సమాజానికి మంచి చేకూరుతుంది. కానీ సమాజానికి ఫలితం లేనటువంటి సంపాదన డబ్బును చేకూర్చడం ఉందే, అంతకంటే మూర్ఖత్వం కోరలేదు. ప్రతి మనిషికి బుద్ధుడు చెప్పినట్టుగా ఏదో రకమైన బాధలు లేని మనిషి ప్రపంచంలో ఎవరు ఉండరు. బిల్ గేట్స్ దగ్గర నుంచి, గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి, రామకృష్ణుడి దగ్గర నుంచి, రామ్ రహీం దగ్గర నుంచి ఒక సామాన్యుడి దాకా మనందరికీ ఏదో చిన్నదో పెద్దదో బాధ ఉంటుంది. అది సహజం. మనిషి అన్న తర్వాత ప్రకృతితో బాధ ఉండొచ్చు, అంతర్గత ఆరోగ్యంతో బాధ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో కెమిస్ట్రీ లోపం వల్ల మానసికంగా బాధ ఉండొచ్చు, మానవ సంబంధాల్లో బాధ ఉండొచ్చు. మీ భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లలతో కావచ్చు, బంధువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, మిగతా సమాజంతో కావచ్చు, ఇది సహజం. అది ఆ సంపర్కంలో ఉండేటువంటి ఆ సమస్యలు ఉంటాయి. దాన్ని చిన్నది పెద్ద చేసి భూతద్దంలో చేసి మనకు గందరగోళం చేసుకుంటామా? లేకపోతే 2 అంశాలు. ఒకటి, జీవితంలో మనందరం కూడా అశాశ్వతం, అది అందరికీ తెలుసు. విచిత్రమైన ప్రపంచంలో ఏంటంటే ధర్మరాజు చెప్పాట, అందరికీ తెలుసు ఖచ్చితంగా మనిషి జీవితం అశాశ్వతం, చచ్చిపోతాడని చెప్పి. కానీ ప్రతివాడు కూడా నేను ఎప్పుడు చావనట్టుగా ప్రవర్తిస్తాడని అంటాను. కాబట్టి ముందు ఆ భ్రమ నుంచి బయటపడాలి. మనం అశాశ్వతమైన వాళ్ళం. ఈ లోపల మనం ఇక్కడ ఎందుకు పుట్టామో మనకు తెలియదు. దీనికి పెద్ద స్పిరిచువలిజం, దేవుడు ఇదంతా అక్కర్లా. ఈ భూమి ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. భూమి మీద మనం ఉండేది అసలు చాలా క్షణికం. కానీ మనం ఉన్నంత వరకు, జీవులుగా ఉన్నంత వరకు మనకి స్పష్టంగా కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యాలు మనకి, సమాజానికి, ప్రకృతికి మధ్య సంబంధాన్ని అన్వేషించేగా ఉండాలి. ఆ లక్ష్యాల కోసం నిజాయితీగా చేతనైనంత మనం ఉమ్మడిగా పోరాటి మన చేతనైన చేస్తుంటే ఖచ్చితంగా జీవితంలో చాలా ఆనందాన్ని పొందగలుగుతాం. రెండోది, వ్యక్తి పూర్తిగా ఒంటరిగా ఉంటే ఆనందం ఉండదు. ఒక కుటుంబము, చుట్టూ ఉన్న సమాజంతో ఏదో రకంగా బంధం ఏర్పరచుకున్నట్టయితే, ఆ ఇచ్చిపుచ్చుకోవటం ఉన్నట్టయితే అప్పుడు ఉండే ఆనందము, అప్పుడు ఉండేటువంటి భద్రత, బలం ఎక్కువ. మూడోది, ఏదో పాత సినిమాలో, బాపు గారి సినిమాలో బడిపంతులు ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేదు అని చెప్పని పాట దానిలో ఉంటుంది. మన బతుక్కి సంతోషంగా చూసుకుందాం, కానీ చేతనైనంత సమాజానికి వివిధ రూపాల్లో, అది డబ్బు కావచ్చు, వస్తురూపం కావచ్చు, మీ సమయం కావచ్చు, సేవ కావచ్చు, మీ జ్ఞానం కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవ్వటంలో ఉన్న హాయి ఇంకెక్కడ లేదు. అది ఇవ్వటం ఆ రుచి మరిగిన వాళ్ళకి. 10 మందికి ఇస్తే మనం ఇచ్చిన దానివల్ల అక్కడ ఫలితం కలిగితే ఆనందం పొందడం తెలిసిన వాళ్ళకి అసలు జీవితంలో వాళ్ళు పొందే ఆనందం ఇంత అంత కాదు. చాలా సామాన్యులు, పెద్దగా విద్వత్తు లేని వాళ్ళు, పెద్దగా ఆస్తిపాస్తులు లేని వాళ్ళు, స్తోమత లేని వాళ్ళు అలా ఇవ్వటం అనేది అర్థం చేసుకుని గొప్ప పనులు చేస్తున్న వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళని చూస్తే నాకు కళ్ళు విప్పారుతాయి, వాళ్ళని చూస్తే నాకు నమస్కరించాలనిపిస్తుంది. కాబట్టి ఈ 3 కనుక మనకు ఉన్నట్టయితే జీవితం ఆనందంగా ఉంటుంది. కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఎందుకంటే అనారోగ్యం ఏ సందర్భం అట్లా వస్తుందో మనకు తెలియదు. కాకతాళీయంగా జరిగే సంఘటనలు, మనం ఏ పొరపాటు చేయకున్నా కూడా అది యాక్సిడెంట్ కావచ్చు, మరొకటి కావచ్చు, కుటుంబంలో ఎవరికో అనుకుని జరగచ్చు. కొన్ని దానికి మనం బాధపడే ప్రయోజనం లేదు. మన చేతుల్లో లేకపోతే, మనం దాన్ని ఆపలేకపోతే చేతనంతా ఆపుదాం. మనం ఆపలేకపోయినట్టయితే పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకుందాం, ఆ బాధని మనసులో దాచుకుందాం, చేతనం చేద్దాం. నుంచి ఇప్పటిదాకా 42 ఏళ్ల పాటు ఒకే ప్రయాణం చేస్తున్నానని చెప్పాను. గమ్యం ఒక్కటే, మార్గం ఒక్కటే, కాస్త అటు ఇటుగా. ఏ సమయంలో ఏ వాహనం కావాలి, ఒకరోజు బస్సు ఎక్కుతాము, ఇంకో రోజు
సైకిల్ మీద వెళ్తాము, ఇంకో రోజు కారులో వెళ్తాము, ఇంకో రోజు విమానంలో వెళ్తాము, ఇంకో రోజు నడిచి వెళ్తాము, సందర్భాన్ని బట్టి అవకాశాన్ని బట్టి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రయాణంలో వాహనాలు, లక్ష్యం ఒకటే అయినప్పుడు. కాబట్టి ఇది లోక్సత్తా ఉద్యమమా, ప్రజాస్వామ్య పీఠమా, లేకపోతే మరి కొంతమంది మనతో కలిసి ఏర్పరచుకుంటున్న వేరేటువంటి సంస్థ ఒక ఏర్పాట, లేకపోతే ఒక రాజకీయ పార్టీ, ఇవన్నీ కూడా వాహనాలు తప్ప ఇంకోటి కాదు. దానికి అంతగా మనం అటాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ వాహనం ఏనాడు ఉపయోగపడుతుంటే ఆ వాహనం ఉపయోగించుదాం. ధర్మబద్ధంగా ఉన్నంతకాలం ఏదైనా ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ వాహనం వల్ల మనకి పెట్టే శక్తి ఎక్కువ, మీరు ఫ్యూయల్ ఎక్కువ పెట్టి ఆ వాహనం వల్ల మీకు ఫలితం రావట్లేదు అనుకోండి, అది వదిలేసి ఇంకో దానికి వెళ్తాం. అంతకుమించి దీనిలో పెద్ద అంత ఎమోషనల్గా ఉండాల్సిన అవసరం లేదు. దీనిలో ఇది అస్త్రసన్యాసం కాదు, వైరాగ్యం కాదు. టీవీ ఛానల్ వాళ్ళు వైరాగ్యం పాట వేశారు, దీనిలో విషాదం ఏం లేదు. మొహంలో ఏమైనా విషాదం చూస్తున్నారు మీరు? కాబట్టి ఆనాడు లక్ష్యాల కోసం ఎంత గట్టిగా చేసి ఇప్పుడు అంతకంటే ఎక్కువ గట్టిగా చేద్దాం. కాబట్టి ఈ రూపంలో చేసేదాని వల్ల పెట్టే శ్రమ ఎక్కువ, వచ్చే ఫలితం తక్కువ జాతికి. అది అంచనా వేసుకోవాలి. అదే కనుక 15-20% ఓట్లు కనుక నిలకడగా మళ్ళీ వచ్చినట్టయితే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు వచ్చినా రాకపోయినా కూడా అది పర్లేదు, పెద్ద ముఖ్యం కాదు అది. కానీ ఇంతమంది దీనికి మద్దతు పలుకుతున్నారు, ఈ సమాజం కోరుతుందన్న బలం కనిపిస్తే ఖచ్చితంగా ప్రధాన పార్టీలను మెడలు వంచి ఒప్పించి, అరే వీళ్ళందరి బలం లేకపోతే మునిగిపోతాం, కాబట్టి వీళ్ళని మనం ఆకట్టుకోవాలంటే మనం దీనికి ఒప్పుకోవాలి, కొన్ని చేయాలని చెప్పి ముందుకు వచ్చేవాళ్ళు. అది లేకున్నట్టయితే రెండు రకాల నష్టం అవుతుంది. ఒకటి మీ శక్తి వృధా అవుతుంది, రెండోది వాడేమనుకుంటున్నాడు, ఎలాగో దీనికి ప్రజల ఆదరణ, ఇది చేయాల్సిన అవసరం ఉంది, ఇది మంచే కావచ్చు కానీ మంచి ఎందుకు చేయాలా అని దానికి అడ్డుక్కు అవుతుంది మంచి కంటే. అది అర్థమైనప్పుడు ఆల్రెడీ ఈ మార్గం మనకి ఉపయోగపడలేదు, ఈ వాహనం పెద్ద ఉపయోగపడలేదు, ఇంకో వాహనం వాడదాం ఒకే లక్ష్యం కోసం. నేను ఈ దేశంలో ఇప్పటికి 14-15 పెద్ద పెద్ద ఫలితాలను సాధించాను. రాజ్యాంగ సవరణ దగ్గర నుంచి, పెద్ద చట్టాల దగ్గర నుంచి, 2G స్పెక్ట్రమ్ క్యాన్సిలేషన్ దగ్గర నుంచి, పాలనా సమాచార హక్కు దగ్గర నుంచి, పెట్రోల్ బంకుల్లో మోసం అరికట్టడం దగ్గర నుంచి, ఇది ఒకటే కాదు, స్పృశించిన రంగం లేదు, సాధించిన విజయాలు లేవు. ఏ ఎంపీలు ఉన్నారని సాధించాను? నాకు ఓట్లు నేను సాధించానా? ఎంపీలు లేరు నాకు ఎవరు? శాసనసభ్యుడు నేను ఒక్కడే ఉన్నానే బిక్కుమంటూ కొద్ది కాలం పాటు. కాబట్టి ఇది ఎక్కడున్నా అనేది ముఖ్యం కాదు, ఏ రూపంలో ఉన్నది ముఖ్యం కాదు, ఏ ఫలితాలు వచ్చినది ముఖ్యం. దానికోసం ఏ రకంగా చేస్తే లాభం ఎక్కువ వస్తుందో జాతికని ఆలోచించి మనం నిర్ణయం చేసుకోవాలి. అంతే తప్ప దీనిలో పెద్ద విషాదము, బాధపడడం అలాంటిది అవసరమే లేదు, ఆస్కారమే లేదు. నాకున్న శక్తి సామర్థ్యాలు, నాకున్న తెలివితేటలు ఈ మొత్తం కూడా జాతి కోసమే అని చెప్పని అది అవసరమే. కానీ మీరు సొంతంగా ఆర్థికంగా కానీ మీ సొంతంగా కానీ బలపడితే జాతికి మీరు చేసేది ఎక్కువ అవుతుంది. మీరు నాకు అసలు 1000 రూపాయలు కూడా అక్కర్లేదు, రేపు పొద్దున పిల్లలకి ఫీజులు కూడా ఎక్కడ ఎక్కువ పరిస్థితి వస్తున్నట్టయితే అది మిమ్మల్ని బలహీనపరుస్తుంది. కాబట్టి నిజాయితీగా ధర్మం తప్పకుండా సమాజానికి సంపదను సృష్టిస్తూ మీరు సొంత సంపద పెంచుకుంటే దానివల్ల జాతికి మీరు చేసే ప్రయోజనం కూడా ఎక్కువ అవుతుంది. అది నేను గమనించాను. ఎందుకంటే మేమందరం కూడా డబ్బు అంటే పాపం అనేటువంటి ఆ వాతావరణం నుంచి వచ్చాం. ఇంకా సోషలిస్ట్ భావజాలము దాని నుంచి, డబ్బు అంటే పాపము, డబ్బు గురించి మాట్లాడకూడదు, డబ్బును కోరకూడదు, డబ్బును ఆశించకూడదు, డబ్బుని సంపాదించకూడదు అని ఒట్టి పెట్టుకునేవాళ్ళం. అది కరెక్ట్ కాదు, అది ఒక ఆచరణ సాధ్యమైంది కాదు, అది ఒక తప్పని నేను అనను. కానీ దానివల్ల ఫలితాల కంటే నష్టాలు ఎక్కువ వస్తాయి. నా అనుభవంలో నాకు తెలిసింది ఏంటంటే, మీకు స్పష్టంగా మార్గం గోచరించినప్పుడు ఎంత కష్టపడ్డా కూడా ప్రెషర్ లేదు. మీకు ఏం చేయాలో మీకు స్పష్టంగా తెలిసినప్పుడు, మీకు మార్గం రోడ్ మ్యాప్ గోచరించినప్పుడు, లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ప్రెషర్ లేదు. కొన్ని సందర్భాల్లో మార్గం ఇట్లనా అట్లనా, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పనేది మీకు అస్పష్టంగా ఉంటుంది, అప్పుడు ప్రెషర్ ఫీల్ అవుతాం. అలాంటి సందర్భాలు ఎన్నో సందర్భాల్లో నాకు కొన్ని 100 రాత్రులు నేను నిద్ర లేకుండా గడిపాను. నిద్రపోతాం, మెలకు వస్తుంది, అక్కడి నుంచి ఏదో చదువుకోవటము, ఏదో రాసుకోవటము, ఆలోచించటము, ఆ టైంలో కొన్ని గొప్ప ఐడియాస్ వస్తాయి, కొన్ని సందర్భాల్లో చికాకు వస్తుంది, అలా వస్తుంది. కాబట్టి చేతనైన మేరకు మీరు స్ట్రాటజిక్ థింకింగ్, ఒక స్పష్టమైన మార్గాన్ని అందులో చేసే పని బట్టి, అన్ని పనులకి ఒకటే రకం. నేను కోరుకున్న పని ఈ దేశంలో మార్పు కాబట్టి నిరంతరం దేశంలో పరిస్థితులను అర్థం చేసుకుని అధ్యయనం చేసి, ప్రపంచంలో ఇతర దేశాలు ఈనాడు కానీ పూర్వం కానీ ఆయా పరిస్థితుల్లో చరిత్రలో ఎలా చేశారో అలా చేస్తున్నారు, దానివల్ల జరిగే పర్యవసానాలు మంచి ఏంటి చెడు ఏమిటి, అది పూర్తిగా ఆకలింపు చేసుకుని దాన్ని బాగా మనసులోకి ఇంకా ఊరికే ఏదో నేర్చుకోవడం కాదు, దాన్ని బాగా ఇంకనివ్వాలి, సింథసైజ్ కావాలి, అది మీ జీవితంలో భాగం కావాలి, మీ ఆలోచనలో భాగం కావాలి. ఈ మొత్తాన్ని ఉపయోగించి నిరంతరం మేము శోధించాలి. పరిష్కారంలో ఒక శాస్త్రజ్ఞుడు ఉన్నాడు, గొప్ప విషయం కనుక్కోవాలి, దానికి బోర్డు తపన పడతారు. కొన్ని సందర్భాలు నిద్రలో కళల్లో వస్తుంది. ఆ కెక్యూలకి ఆ బెంజీన్ స్ట్రక్చరల్ ఫార్ములా కళలో వచ్చింది, దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, దానికి రింగ్, బెంజీన్ రింగ్.
అట్లాగా కళల్లో కూడా వస్తుంది. అంటే మనసులో అంతర్భాగం అయిపోయింది, దానికోసం జీవిస్తున్నారు మీరు. కాబట్టి మీరు కనుక ఆ స్పష్టంగా కనుక ఆ అధ్యయనం సరిగ్గా ఉండి నిజాయితీగా నిరంతరం బీరోజు వేసుకుంటుండే దేశంలో పరిస్థితుల్ని, ఇప్పుడున్న అవకాశాలని, మార్గాల్ని చేస్తే కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. అక్కడ అంతరం వచ్చినట్టయితే ఉన్న పరిస్థితులను మీరు గమనించటము, మీరు ఇంకో రకంగా అనుకోవటం మధ్య అంతరం వచ్చి మీ కంక్లూజన్స్కి అక్కడున్న పరిస్థితులకి మధ్య పొంతం లేకపోతే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఇక రెండోది, జీవితంలో ఎంతో కొంత ఒక స్ట్రక్చర్ ఉంటాయి. టైంకి లేవటము, కొంత మీకు మీ ఇష్టం వచ్చినటువంటి ఎక్సర్సైజ్ చేయటము ఫిజికల్గా, కొంత ఆహారం అది కొంచెం 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 జాగ్రత్తలు తీసుకోవటం, కనీస జాగ్రత్తలు తీసుకోవటం, కొంత ఒక రొటీన్కి అలవాటు పడ్డము, కొన్ని ప్రమాణాలు పాటించడము, ఇవి చేస్తే స్ట్రెస్ ఉండదు. రెండోది. మూడోది, చాలా మేరకు స్ట్రెస్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. నాకు అదృష్టవశాత్తు దానిలో చాలా మేరకు స్ట్రెస్ ఉండదు. అదేంటంటే, నేను ఏనాడు కూడా మిమ్మల్ని గతంలో కలిసానది నాకు తెలియదు, నేను మర్చిపోతుంటాను. కానీ నాకు అసలు ఆందోళన లేదు. ఎందుకంటే గతంలో ఒకవేళ కలిసి ఉంటే 10 ఏళ్ల క్రితమైనా, 3 ఏళ్ల క్రితమైనా, 3 నెలల క్రితమైనా, అప్పుడు మీతో ఏం మాట్లాడుంటానన్న స్ట్రెస్ నాకు లేదు. నాకు అసలు ఆ భయం ఏనాడు లేదు. ఎందుకంటే నా మనసులో ఏముంటే అది స్వచ్ఛంగా హాయిగా మాట్లాడేసి ఉంటాను. ఆ మనసులో ఏముంటుందని పెద్ద దానిలో గందరగోళంగా తావులేదు. కాబట్టి ఈవేళ ఇంకో వేరేదేమైనా మాట్లాడతానేమో అన్న స్ట్రెస్ నాకు లేదు అసలు. కాబట్టి నిజంగా స్వచ్ఛమైన నిజాయితీ మనసులో నుంచి వచ్చేస్తే మీకు స్ట్రెస్ చాలా తగ్గుతుంది. మానవ సంబంధాల్లో స్ట్రెస్ పెద్దగా ఉండదు. అయితే ఇంకో రకమైన స్ట్రెస్ నాకున్నది. నాకేంటంటే ఇతరులని నొప్పించడం నాకు కొంచెం బాధాకరం. ఎందుకనో అది సున్నిత హృదయం అనండి, లేకపోతే మూర్ఖత్వం అనండి, ఇతరులని బాధ పెట్టకుండా ఉండనేది. దానివల్ల కొన్ని సందర్భాల్లో ఆ బాధ మీకు సాగుతుంది. కొన్ని సందర్భాలు కర్కశంగా ఉండాల్సిన చోట కూడా మీరు మృదువుగా ఉంటే ఆ బరువు మీ మీద పడుతుంది. అది వ్యక్తిగతంగా పుట్టుకతో వచ్చిన బలహీనత. దాన్ని కొంతమేరకు సవరించుకోవాలి. అలాంటివి ఏమన్నా అంటే మనకి ప్రత్యక్షంగా సోకకుండా దానికి శక్తి ఉన్న వాళ్ళకి పెట్టి మీరు అది చూసుకోండి అని చెప్పాలి. మీరు కనీసం దానికి దూరంగా ఉంటే కొంతమేరకనే మీ మీద ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ప్రతి మనిషి కూడా కొన్ని పద్ధతులు మనందరం ఆ ప్రయత్నం చేస్తుంటాం. ఏ రకంగా అయితే ప్రతి మనిషి ప్రవృత్తి వేరువేరుగా ఉంటుంది. కాబట్టి మన ప్రవృత్తి మనకు అర్థమయ్యి కొన్ని బలహీనతలు సవరించుకోవడం కోసం ఏర్పాట్లు చేసి కాస్తంత మనసులో ఉండే మాట, ఆలోచన, చేత ఈ మూటికి మధ్య పెద్ద అంతరం లేకుండా చూసుకుంటే చాలా మేర స్ట్రెస్ తగ్గుతుంది. సమాజ హితం పట్ల తపన ఉండాలి. ఇది జరగాలని చెప్పన్న కసి లేకపోతే ఆర్ద్రత, మనసులో గుండెల్లో ప్రేమ లేకుండా మీరు సమాజానికి ఏం చేయలేరు. కసి అన్న పదం సరైనది కదా. యాక్చువల్లీ కసి అంటే నా ఉద్దేశం ఆ మోటివేషన్, కమిట్మెంట్ అనే ఉద్దేశంతో అంటున్నా కదా. దానికి ప్రేమ, ఆర్ద్రత ఉండాలి. అది ఉంటే అసలు మిగతావన్నీ అవసరమే, కానీ ఇది కీలకం. రెండోది, సమాజాన్ని సరిగ్గా అర్థం చేసుకుని కొంచెం దీర్ఘకాల లక్ష్యాల గురించి ఆలోచించి తాత్కాలికమైనటువంటి హడావుడి కోసం కాకుండా, ఇది ఒక తాటాకు మంటలాగా కాకుండా ఒక నిరంతరం ఉండే నిప్పు సెగలాగా ఉండాలి. ఇది చాలా కష్టం. తాటాకు మంటకి వెంటనే ప్రచారం వస్తుంది, ఆ సెగనోడు పట్టించుకోడు. కానీ తాటాకు మంట వల్ల ఏ ఫలితాలు రావు, మసి తప్ప మిగిలేదైనా ఉండదు. ఆ సెగ వల్లే చివరికి మీకు వంట ఉండేది, మీకు అన్నం ఉడిగేది ఆ సెగ వల్లే. ఇది అర్థం కావడం కొంచెం కష్టం. కానీ నిజంగా ఫలితాలు సాధించాలని చెప్పంటే ఆ సెగ మనకు ఉండాలి. ఈ రెండు ఉంటే మిగతావి, కొందరు వ్యక్తులు కొన్ని లక్షణాలు ఉంటాయి, నాకు లేకపోతే ఇంకోటి దగ్గర అరువు తెచ్చుకుంటాను. కొన్ని అవగాహన, కొంత ఆలోచన నాకు లేదు, మీ దగ్గరికి వస్తాను, మన ఇద్దరం కలిసి ఇంకోటి దగ్గరికి వెళ్తాం, అవన్నీ వచ్చేస్తాయి. కానీ ఈ రెండు మన దగ్గర అంతర్గతంగా ఉండాలి. ఇవి లేకపోతే నిజమైన ఉద్యమం, నిజాయితీ అయిన ఉద్యమం, ఫలితాన్ని సాధించే ఉద్యమం సాధ్యం కాదు. రాజకీయ వ్యవస్థలో గతంతో పోలిస్తే చాలా బాగుపడ్డాయి. ఉదాహరణకి ఫెడరల్ వ్యవస్థ దేశంలో చాలా బలపడ్డది. ఎన్టీ రామారావు గారు గతంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత మెజారిటీ ప్రజలు ఇచ్చినా కూడా మర్నాడు ప్రధానమంత్రి తలుచుకుంటే పదవి పోయేది ఆయనకి. 84 ఆగస్టులో మనం చూసాం, రామ్లాల్ గారి బాధను తీసి పారేశాడు అంతే. తర్వాత ఇక్కడ ఈ చిన్న పని కావాలన్నా ఢిల్లీ ఒక చోట వచ్చేది, వాడేమంటాడు అని చెప్పని. ఇవాళ అట్లా కాదు. ఈ దేశంలో రాష్ట్రాలకి గతంతో పోలిస్తే బోళ్ళంత స్వేచ్ఛ, కొన్ని బోళ్ళంత అధికారం వచ్చినాయి, నిధులు వచ్చినాయి, పూర్వం లేదు. అలాగే ఆర్థిక వ్యవస్థ గతంలో అధ్వాన్నంగా ఉండేది. మరి మున్సిపాలిటీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాల దాకా అసలు డబ్బులు లేవనే బాధ. ఇప్పుడు పన్నులు పెరగడం కానీ, లేకపోతే ఆర్థిక వ్యవస్థ పెరగడంతో పాటు ఆదాయాలు ప్రభుత్వాలు పెరుగుతున్నాయి, ఆ మేరకు వెసులుబాటు పెరుగుతుంది, వ్యక్తులకి ఆర్థికంగా పెరుగుతున్నారు. కాబట్టి రాజకీయం ఆ మేరకు బాగుపడుతుంది. అట్లా ఎన్నో రంగాలు మనం చెప్పచ్చు. కానీ ఎక్కడ సమస్య వచ్చిందంటే అధికారం అనేది ఒక ఆస్తిలాగా అయిపోయింది.
రాజకీయం అనేది వ్యాపారంలాగా అయిపోయింది. ఆ పదవి ఎందుకో కూడా అర్థం కాకుండా ఈ పదవి కోసం చెప్పని ఒక వింతైనటువంటి పోకడలు మనం చూస్తున్నాం. ఎందుకు కొరగానోడు ఆ పదవి అంటే తెలియని వాడు లక్షలు ఖర్చు పెట్టి, లక్షలు చెప్పింది పంచాయతీ సంగతి, కార్పొరేటర్ అయితే కోట్లు, ఇక అసెంబ్లీ అయితే 5 కోట్లు 10 కోట్లు, పార్లమెంట్ అయితే 10 కోట్లు, ఈ రకంగా ఖర్చు పెట్టి ఆ పదవి కావాలి. పదవి వచ్చిన తర్వాత ఏం చేస్తావయ్యా, వచ్చినప్పుడు ఏం చేసావయ్యా, ఆ ప్రశ్న అడగబోకండి సార్, అంతే, అది ఉండాలి. ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక అభద్రత వల్ల నన్ను ఎవరో గుర్తించరు, ఇది ఉంటే చాలా గుర్తింపు వస్తుంది, గొప్పవాడిని అనుకుంటాం అని చెప్పనేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఆలోచన వల్ల వచ్చిన సమస్య ఇది. అభద్రతా భావంతో ఉన్న సమాజం ఇది, గుర్తింపు కోసం నిరంతరం తాహతాలాడుతున్న సమాజం. చిన్న స్థాయిలో చూడండి, నేను ఆ మధ్య కర్ణాటకలో ఆ పొలం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను 3-4 రోజులు. పక్క గ్రామ సర్పంచ్ ఆయన వచ్చి ఆయన బాధలు చెప్పుకుంటున్నాడు. ఏమిటంటే వాళ్ళ అబ్బాయికి ఒక ఎలక్ట్రిసిటీ బోర్డులో ఈ లైన్మెన్గా ఉద్యోగం ఇస్తామన్నారట, చిన్న ఉద్యోగం, కానీ ఏదో గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి కాస్త జీతభత్యాలు ఉంటాయి అని చెప్పని మంచి సంతోషం అని చెప్పాను. అంటే ₹1,50,000 లంచం అడుగుతున్నారు సార్ అన్నారు. సరే, ఈ దేశంలో జరుగుతున్నది ఇది బాధాకరము, ఈ రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉందో, పరిపాలన ఎట్లా ఉందో మనకు అర్థమవుతుంది. ఆ డబ్బులు లేవు సార్, అందుకోసం వచ్చాను ఇక్కడికి అన్నాడు. సరే, డబ్బులు ఇవ్వటమా ఇవ్వకపోవటమా, లంచం ఇవ్వటం పక్కన పెట్టండి. నేను ఆయన ప్రశ్న అడిగాను, మీరు సర్పంచ్గా ఎన్నికారు కదా లాస్ట్ ఇయర్, ఎంత ఖర్చు పెట్టారన్నాను. ఆ చిన్న గ్రామానికి ₹8 లక్షల ఖర్చు పెట్టాడంట. ఏమీ లేదు, సర్పంచ్ మీద 8 లక్షలు ఖర్చు పెట్టాడు. కొడుక్కి ఇవ్వాలంటే ఇది లంచం కదా, రేపు పొద్దున పెట్టుబడి కొందాం ఇంకో చోట అయితే ₹1,50,000 లేవు. మరి ఎందుకు పెట్టావు ₹8 లక్షల నువ్వు? దానికి సమాధానం లేదు, ఆయనకి తెలియదు. అంటే ఒక ఉన్మాదంలో సమాజం పడిపోయింది. ఎదుకులానికి ముసలం అని చెప్పంటారే మహాభాగవతంలో, మనకట్లాగా ఈ ఉన్మాదంలో పడిపోయాం. ఈ గుర్తింపు కోసం తహతహ, నాకు పదవి కావాలని ఆకాంక్ష, ఎందుకు పదవి కూడా తెలియకుండా, పదవి అంటే చివరి డబ్బులుగా మార్చుకోవాలని చెప్పిన తపన, ఈ మేరకు రాజకీయం కుళ్ళిపోయిన మాట వాస్తవం. కానీ ఇది బాగు చేయడం సాధ్యం, అవసరం. రకరకాల ప్రధానమంత్రి గారు ఇవాళ పేపర్లో చూశాను, రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ ఎన్నికలు ఒకేసారి జరిగితే బాగుంటుందని. దానికి ఒక మార్గం సులభం. ఆ ఎన్నికలు జరపడానికి చిన్న ప్రయోజనంతో పాటు చాలా పెద్ద ప్రయోజనం, దేశం మారడానికి పెద్ద ప్రయోజనం వస్తుంది. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రత్యక్షంగా ఎన్నుకోండి. ఇదే మనుషుల్ని మీరు డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు ఆధారపడకుండా 100కి 90 పాళ్ళు రాజకీయంలో ఉన్న కృత్రిమత్వం పోతుంది. కాబట్టి దీనికి పద్ధతులు ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి, మనకు మనసు ఉంటే. అంచేత దీని గురించి బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. రాజకీయం అంతా కొడిపోయిందని నేను ఒప్పుకోను. ఖచ్చితంగా ఎన్నికల రాజకీయం భయంకరంగా, వికృతంగా, రాక్షసంగా ఇవ్వడన్నమాట వాస్తవం. డబ్బులతో ఓట్లు కొనడము, ₹1,00,00,000 పెట్టుబడి పెట్టడము, అక్రమార్జన చేయటము, కులం, మతం, ప్రాంతం ఏదో రూపంలో జనాన్ని ప్రేరేపించి ఉన్మాదం చేసి ఆ రకంగా ఓట్లు సొంతం చేసుకోవటము, అన్ని తాత్కాలికంగా ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళ బతుకులు నాశనం చేయటము. కానీ ఇవన్నీ కూడా కొన్ని కారణాల వల్ల వచ్చినాయి. దీన్ని నివారించడం సాధ్యం, తొలగించడం సాధ్యం.